ఎదిగినా లాభమే పొందినా ఎత్తుకే ఎదిగినా లాభమే పొందినా నాకు మాత్రము నీవే చాలయ్యా నీ జాడలో నీ నడుస్తానయ్యా నీ కౌగిలిలో నేనుంటా రా నా ప్రియ యేసూరా ఓ రా నా ప్రియ యేసూరా రా నా ప్రియ యేసూరా ఆశీర్వాదములు కాదయ్యా అభిషేకము కొరకు కాదయ్యా ఆశీర్వాదములు కాదయ్యా అభిషేకము కొరకు కాదయ్యా నీవే నా ఆశీర్వాదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా నీవే నా ఆశీర్వాదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నేనుంటా రా నా ప్రియ యేసూరా ఓ రా నా ప్రియ యేసూరా రా నా ప్రియ యేసూరా. ఎంతమంది చెప్పగలుగుతారండి యేసయ్యా నీ రాక కొరకు నేను ఎదురు చూస్తున్నాయ్యా నువ్వు వస్తే చాలు ప్రభా నా జీవితంలో నీ రాక కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా నువ్వు వస్తే ఎత్తబడాలని నువ్వు వస్తే నీ దగ్గర చేరాలని ఆశతో ఉన్నాయ్యా ఈ తాత్కాలిక లోకం ఈ రోగాలతో ఉన్న రోగము ఈ కష్టంలో ఉన్న లోకం ఇది కాదు ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా నీ ఆత్మ ద్వారా సిద్ధపడిన సంగమ వలె ఉండాలని ఆశపడుతున్నానయ్యా బుడ్డిలో నూనె కలిగిన సంగముగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా నీ రక్తంలో కడగబడిన సంగమ వలె గుర్రపిల్ల రక్తంలో కడగబడి పేరు జీవగ్రంథంలో రాయబడిన సంగమ వలె సిద్ధపడి ఉండడానికి ఆశపడుతున్నానయ్యా యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా ఎంతమంది చెప్పగలుగుతారంటే నాకు నువ్వు కావాలి యేసయ్యా నాకు నువ్వు కావాలి ఆశీర్వాదములు కాదయ్యా అభిషేకము నువ్వు కాకుండా నువ్వు లేకుండా ఏదన్నా వ్యర్థమేనయ్యా ఆశీర్వాదములు కాదయ్యా అభిషేకము కొరకు కాదయ్యా నీవే నా ఆశీర్వాదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా
ఎంతమంది నిజంగా యేసుని ప్రేమిస్తున్నామండి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నమాట సత్యము. నీవు ఆయన ప్రేమిస్తున్నావా? అది సత్యమా? ఆయన కొరకు తెగిస్తానికి సిద్ధంగా ఉన్నావా? లోకం నుండి వేరుపరచబడి పవిత్రమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఆయన కొరకు నిలుస్తానికి సిద్ధంగా ఉన్నావా? పాపానికి నో చెప్పి శరీర ఇచ్ఛల్ని, శరీర క్రియల్ని విడిచిపెట్టి దేవుని హక్కుని జీవిస్తానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు చాలా మంది ఎందుకు యేసుని నమ్మేమంటే పరలోకానికి వెళ్ళిపోతాను. యేసుని ప్రేమించిన పరలోకానికి పోయి ఏం చేస్తావు? ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారంతా ప్రేమించవలసింది యేసుని మాత్రమే కదా. అక్కడ ఆరాధించవలసింది గొర్రె పిల్లనే కదా, వధించబడిన గొర్రె పిల్లనే కదా. నీ కొరకు క్రయధనాన్ని చెల్లించిన దేవుడు, నీకు విలువనిచ్చిన దేవుడు, నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడిని జ్ఞాపకం చేసుకోదమ్మా. పరలోకము కొరకు కాదయ్యా, వరముల కొరకు కాదయ్యా, ప్రవచనముల కొరకు కాదయ్యా, నీవుంటే నాకు చాలయ్యా, నీ శ్వాసే పరలోకం దేవా, నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్యా, ఎన్నెన్ని వరములు నాకున్నా నీవు లేని జీవితమే వ్యర్థముగా, నీ కోసమే బ్రతికెదను ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాట? ఎంతమంది చెప్పగలుగుతారు? ధైర్యంగా స్వరమెత్తి చెప్పండి. నీకోసం నేను బ్రతుకుతానయ్యా. నీకోసమే బ్రతికెదను యేసయ్యా, నీకోసమే చావైనా మేలేగా, నీకై ఎవరు రాకున్నా నేను నిలబడతాను నీ కొరకు. నీ సువార్తను ప్రకటిస్తా, ఓ, నీ హత సాక్షిగా మరణిస్తా, నా ప్రియ యేసురా, నీ చేదాకగానే కన్నీరు పొంగిపోలే, నా కన్నీటిని చూసి నీ కన్నీరే నన్ను చేరని, కన్నీరు కలసినట్టు కలవాలనుంది యేసు, నీకై నే వేచి ఉన్నా, రావా నాకై, నా గుండె చప్పుడే పిలిచెను రమ్మని, నీవే నా ఊపిరి యేసయ్యా, నీ గుండె లోతున ఆలోచనే లేగా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా. నాకు మాత్రము నీవే చాలయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా, స్వరమెత్తందరూ ఎంతమంది చెప్పగలుగుతారు? నాకు ఏసే చాలు, నాకు ఏసే చాలు, నాకు ఏసే చాలు. స్వరమెత్తి నాకు మాత్రము నీవే చాలయ్యా, సమర్పించుకోవడం చెప్తామా? నాకు నువ్వు చాలయ్యా. నాకు మాత్రము
రావా దేవా నాకు మాత్రం నాకు